నా పేరు పవరాల సీనయ్య, B2841 రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. ఆంధ్రప్రదేశ్ పవర్ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు 5వ రోజు రిలే దీక్షలో పాల్గొన్నటువంటి అనంతపురం పవర్ జేఏసీ మాట్లాడుతూ ప్రభుత్వానికి యాజమాన్యానికి ఈ రోజుతో మేము 5 రోజులు రోడ్డుపైకి ఎక్కినా కూడా ఎలాంటి స్పందన లేదు. అధికారులు అయితేమి యాజమాన్యం అయితేమి మమ్మల్ని ఇంతవరకు గుర్తించలేదు. మేము ఎవరిని అయితే గొంతమ్మ కోరికలు అడగలేదు. రాజ్యాంగ హక్కులకు మాకు కల్పించిన విధానంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు కానీ సర్వీస్ రూల్స్ను కానీ అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులను గత 30 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులను కూడా క్రమబద్ధీకరించి మేమైతే ఎవరిని అడగడం లేదు. భారతదేశమైన అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. మేము ఎవరికి విరోధంగా మాట్లాడడం లేదు. అత్యున్నతమైన న్యాయస్థానము మాకు ఇచ్చే తీర్పును బట్టి కాంట్రాక్టు కార్మికులకు ఉన్నటువంటి వారిని మమ్మల్ని దశల వారీగా రెగ్యులర్ చేయమని ఎన్నో ఉద్యమాలు చేసి ఉన్నాం. 2014లో ఉద్యమం చేశాం, 2018లో ఉద్యమం చేశాం. కానీ చాలనటువంటి జీతాలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులను మీరు ఒకసారి మా జీవితాలను ఎరిగి మాకు న్యాయం చేయవలసినదిగా యాజమాన్యాన్ని ప్రభుత్వ అధికారులను కూడా సవినయంగా కోరుచున్నాం. అలాగనే రెగ్యులర్ ఎంప్లాయీస్ కు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు కూడా 4 డిఏలు ఇవ్వవలను. వారికి సంవత్సరం వస్తున్నటువంటి డిఏలను ఏదైనా ఉన్నా కానీ చెల్లించవలను. ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ను కూడా ఇవ్వవలసినదిగా అనంతపురం పవర్ జేఏసీ ద్వారా తెలుపుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు, యాజమాన్యం నుంచి స్పందన లేదు. యాజమాన్యం ఈరోజు రాష్ట్రంలో నలుమూలల నుంచి రోడ్డుపైకి ఎక్కినటువంటి విద్యుత్ కార్మికులను ఈరోజు రోడ్డెక్కి ఇలాంటి కార్యక్రమం చేయడము చాలా యాజమాన్యానికి దురదృష్టకరము. ఇంతవరకు వారికి చెవు కూడా చెక్ కాలేదు. అయినా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా కరెంటును 24 గంటలైతే కరెంటును సప్లై ఇవ్వడం జరుగుతుంది. మేమైతే కరెంటు విషయంలో ప్రజలకు ఎలాంటి విఘాతం కలిగించలేదు. 22వ తారీఖు అలాగనే 22వ తారీఖున రాష్ట్రం మొత్తం రోడ్డుపైకి వచ్చి కలెక్టర్స్ ఆఫీసుల వరకు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఆ ర్యాలీని తెచ్చుకోకుండా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం సమాధానం రాకపోతే 22వ తారీఖు మేమేమిటో మా బలం ఏమిటో చూపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.